కాదల్ మనల్ని చేసి పాగల్ ప్రపంచమంతా చూపుతోంది కొత్త కొత్తగా నేల మీద నుంచి ఆకాశం మంచు దాకా ఇవాన చినుకులన్నీ నిచ్చెనెక్కినట్టుగా ఇంత స్వీట్ గా ఇంత బ్యూటిఫుల్ ఎవరికైనా హాయ్ చెప్తే ఇంకా పడిపోతాడు. ఏంటి ఈరోజు డ్రెస్? హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ కాకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా ఈ రోజు జిల్ జిల్ జిగా వచ్చేసింది జాహ్నవి డిగ్రీ కాలేజ్. అమ్మాయిలు అండ్ అబ్బాయిలు అయితే చాలా చాలా మంచి ఊపు మీద ఉన్నారు. ఈ రోజు అయితే ఫుల్ రచ్చ రంబోలో చేసేస్తాం అంటున్నారు. సో వాళ్ళ రచ్చ రంబోలో ఏంటో చూడాలంటే మనం ఫస్ట్ చేయాల్సింది టాస్క్ పర్ఫామ్ చేయించాలి. మరి టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఉదయ్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు, నా టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు. లెట్స్ వెల్కమ్ దెం. సో గర్ల్స్ అండ్ బాయ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో టాస్క్ చేయించేద్దాం. ఎస్, ముందుగా గర్ల్స్ అండ్ బాయ్స్ మీకోసం కొన్ని టాస్క్ రెడీగా ఉన్నాయి. ఎస్, ముందు అయితే చీటీలు ఇచ్చేద్దాం. సో ఇప్పుడు నా టీం నుంచి ఇంకో సో నీ పేరేంటి? నా పేరు మౌనిక. మౌనిక, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్ చేయాలి. డాన్స్ చేయాలా? సూపర్ సార్, నా బాగా చేయమన్నా పరువు నిలబెట్టమ్మా. చేస్తా. ఓకే, మౌనిక డాన్స్ అయిపోతుంది. మ్యూజిక్ ప్లీజ్. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. సో మౌనిక అయితే డాన్స్ ఎలా చేసింది? తీసింది కదా. సో ఇప్పుడు నీ టీం ఎవరు రాబోతున్నారు? సో నా టీం మిస్సెస్ కట్అవుట్స్ చూసాం ఒక్కసారి. అవును, బాగా చూసాం. ఒక్కొక్కరిది ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? గిరిధరి. గిరిధరి, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? 4 డైలాగ్స్. నీకు సరిపోయిందా? ఇక్కడ నేను చెప్పాలి. సూపర్, నా టీం. మీ టీం కి ఎంకరేజ్ చేస్తున్నా, ఎంకరేజ్ చేయకూడదా? వాట్ ఈస్ దిస్ ఇండియన్ ఇన్స్టాగ్రామ్ ఫోటో అప్డేట్? సో గిరిధరి, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? 4 డైలాగ్స్. 4 డైలాగ్స్ చెప్పాలి. సో నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? ప్రభాస్. ప్రభాస్ ది ఫస్ట్ డైలాగ్ చెప్తాం. ఓకే, సెకండ్ అల్లు అర్జున్ చెప్తాం, థర్డ్ మహేష్ బాబు చెప్తాం, ఫోర్త్ పవర్ స్టార్. ఓకే, అలాగా నువ్వు ఫిక్స్ అయిపోతా. మాకంటూ ఒక ఆర్డర్ ఉంటుంది, మేము ఏం చెప్పాలనుకుంటే అదే చెప్తాను. చెప్పు గిరిధరి. ఓకే, సో ఫస్ట్ ఎవరు? ప్రభాస్. ప్రభాస్, డైలాగ్ చెప్పు. గడ్డ చూసుకొని నమ్మే డ్యూడ్.
ఏం నమ్మాలిరా? ఏముందిరా? ఏం నమ్మాలి చెప్పు. కట్అవుట్ చూసి నమ్మాలి అంతే, తిరిగి క్వశ్చన్స్ ఓ వేయకూడదు. ఏమీ లేదని నమ్మాలా? సరే నెక్స్ట్ ఎవరిది? పవన్ కళ్యాణ్. సూపర్, కమాన్ చెప్పు. చూడప్ప సిద్ధప్ప సింహం గడ్డం గీసుకోదు కానీ నేను గడ్డం గీసుకుంటా అంతే తేడా, మిగతా అంటే సేమ్ టు సేమ్. నెక్స్ట్ ఎవరి డైలాగ్ చెప్తున్నావు? బ్రహ్మానందం. బ్రహ్మానందం. చెప్పు. When fire becomes a fire, I am the fire, I am the fire, I am the fire. నెక్స్ట్ ఎవరు? సంపూర్ణేష్ బాబు. చెప్పు. మేము ప్రెషర్ అయ్యగానే ఉడికిపోవడానికి పప్పు కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని. సో ఇప్పుడైతే మీ మిజైల్ తుస్సు మనకుండా ఏం మాట్లాడుతున్నావు? 4 హీరోలు, 4 డైలాగ్. నువ్వు ప్రెషర్ ఇవ్వగానే దబ్బా గ్యాస్ స్టవ్ మీద నిప్పు. ఏరా నిప్పు? కరెక్టే కదా? సో ఇప్పుడైతే నా టీం నుంచి క్యూట్ గర్ల్ రెడీగా ఉంది. నీ పేరు? కృష్ణవేణి. కృష్ణవేణి. నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డైలాగ్ చెప్పాలి. దా ముందు రా మరి. సో కృష్ణవేణి డైలాగ్ చెప్పబోతుందంట. 3, 2, 1 స్టార్ట్. ఒరే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నాకు నచ్చేవి రెండు, ఒకటి నిద్ర, ఒకటి రెండోది మంచి మగుడు. ఎట్టాంటి మగుడు నాకు చెయ్యి మగుడు. డైలాగ్ ఓకే, ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎవరికి చూపిస్తున్నావు? సో ఇప్పుడైతే నా టీం నుంచి అమ్మాయి మాట్లాడేసింది, బ్యూటిఫుల్ గా డైలాగ్స్ చెప్పేసింది. కాబట్టి ఇప్పుడు రెండు టీం నుంచి మిజైల్ రెడీగా ఉంది. మిజైల్, నువ్వు తుస్సుమంటావా బుస్సుమంటావా? సో నీ పేరు? సాజిద్. నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సింగింగ్. సో మా అబ్బాయి సాంగ్ పాడుతున్నాడు, వినండి అందరూ. ఊపుకుంటూ వినండి అలాగా. స్టార్ట్. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा कर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो. ఏంటి అసలు పాట పాడారా లేకపోతే ఏంటి? వెనకాతల కారస్ ఏంటి? నువ్వేంటి? అసలు ఏం చేశారు మీరు? రచ్చ ఏంటి అసలు? మైండ్ బ్లాక్ అయింది కదా? వచ్చింది. సో అలాగే మీరు బుస్ అవుతానండి, మేమైతే జూమ్ అని పైకి వెళ్తాం. జూమ్ మన పైకి వెళ్తాం. ఇప్పుడైతే నా టీం నుంచి నీ పేరు? రేవతి. నీకు వచ్చిన టాస్క్ ఏంటి రేవతి? బాయ్ ఫ్రెండ్ ని ఐస్ క్రీమ్ అడగాలి. నిన్ను కాదు నాన్న, బాయ్ ఫ్రెండ్ ని అడగాలి. నేను నన్ను అనలే. టాస్క్ బాయ్ ఫ్రెండ్ నువ్వే, నన్ను అడుగు. హలో. హాయ్ బంగారం. బుజ్జి చెప్పు. ఏం చేస్తున్నావు? ఇక్కడ ఒక దెయ్యం వచ్చింది, తర్వాత మాట్లాడుతుంది. ఫోన్ పెట్టు. చెప్పు ఏంటి సంగతి? ఈ మధ్య చాలా బిజీ అయిపోయినావు. అవును మరి, నువ్వు ఫోన్ మీద రాత్రి చాటింగ్ చేసుకుంటూ కూర్చుంటే ఎవరు చేస్తాడు? 12, 1 గంట దాకా నిద్రలు రావా? అలా బేకరీకి వెళ్ళి మాట్లాడుకుందామా? నాకు డబ్బులు పక్కెడతావా? ఏం ఎక్కుతావు? అదే ఏం తింటావు? ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయవా? ఎందుకు? డబ్బులు నా దగ్గర లేవు. మరి ఊరుకోవచ్చా? తెల్లారిసరికి హాయ్ సుష్మిత, నా బాయ్ ఫ్రెండ్ నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. లేదు, నా బాయ్ ఫ్రెండ్ కూడా చాలా మంచిగా నాకు అన్నీ ఇప్పిస్తుండేనా నీ బాయ్ ఫ్రెండ్? నువ్వే అనుకున్నా, మీ బ్యాచ్ మొత్తం నాకించేస్తున్నారా బాయ్ ఫ్రెండ్ని? అక్కడ నీకు ఎవడు కనిపిస్తున్నాడు? ముస్టోడు కనిపిస్తున్నాడా? అమ్మే నీ బాయ్ ఫ్రెండ్. నేను బాయ్ ఫ్రెండ్ అయ్యాకే ముస్టోడు అయిపోయాడు. ఆ తెల్లారి నుంచి రాత్రి దాకా నాకించున్నాయి. నీకు ఇప్పుడు ఏంటి కావాలి? ఐస్ క్రీమ్. నీకు మాత్రం ఇస్తాను. నీకా? నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడుక్కని వెళ్ళా. సరే బాబు, ఒక ఐస్ క్రీమ్ తేమ్మా. ఇదిగో. సో మచ్. ఎందుకు? ఇంకా అవలే మా ఇద్దరు ఐస్ క్రీమ్ తినిపించుకుంటా. తినిపించు. సో ఇప్పుడైతే నా టీం నుంచి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రేడియో టీం. ఇప్పుడు నా టీం నుంచి మిసైల్ 3. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మహేష్. మహేష్, నీకే టాస్క్ వచ్చింది? డాన్స్. డాన్స్ వచ్చిందా?
చూడి ఫ్లోర్ అంతా నీదే, నా ఫుల్ సపోర్ట్ నీకే. చీపురు ఇస్తాం మొత్తం అంతా తుడిచి. అవన్నీ పట్టించుకోకు, చల్తా హై. ఓకే ఓకే, చల్తా కాదు, కాల్తా. మహేష్ అయితే ఇప్పుడు డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. రామలోడు వచ్చినాడు రా, దండసదీయ శివధనస్సు ఎత్తినాడు రా, నారి బట్టి లాగినాడు రా, దండసదీయ నింగికెక్కు పెట్టినాడు రా, బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు, బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు, విలవిలమలు వెళ్ళు విరిచి జనకరాజు అల్లుడాయరో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. అబ్బాయి చింపేశాడు. చింపాడు, కింద పేపర్లన్నీ పడ్డాయి. ఏం చేసినా అంతే, ఒక రకమైన అదోలా ఉంటుంది. ఏదోలా ఉంటుందంటే ఏమి అర్థం కాదు కాబట్టి. అమ్మాయిలు అండ్ అబ్బాయిలు సూపర్ గా పర్ఫార్మ్ చేశారు టాస్క్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. అమ్మాయిలు థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మాయిలు అండ్ అబ్బాయిలు అయితే టాస్క్ సూపర్ గా పర్ఫార్మ్ చేశారు కదా. ఇప్పుడైతే మనం ఇదే ఎనర్జీ తోటి నెక్స్ట్ గేమ్స్ లోకి వెళ్ళిపోదాం. సో మరి నెక్స్ట్ వస్తున్న ఫస్ట్ గేమే పరుగో పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అమ్మాయిలు కావాలి, అలాగే రెండు టీం నుంచి 4 అబ్బాయిలు కావాలి. సో నా టీం నుంచి అమ్మాయిలు పిలిచేద్దామా? అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు నా టీం నుంచి 4 అబ్బాయిలు వస్తున్నారు. పరుగో పరుగో గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేయండి. పరుగు పరుగు గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి 4 అబ్బాయిలు, నా టీం నుంచి 4 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. ప్రాపర్టీస్ కూడా రెడీ అయిపోయి. రేణు, ఈ గేమ్ ఎలా ఆడాలి? సో పరుగు పరుగు గేమ్ ఎలా ఆడాలంటే అబ్బాయిలు అమ్మాయిలు ముందుగా ఎవరు వస్తే ఆ 4 ఈ గోని సంచులు వేసుకుని జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళాలి. అక్కడ బౌల్ లో మీకు 4 బాల్స్ కనిపిస్తాయి. ఆ 4 బాల్స్ పిక్ చేసుకుని వాళ్ళు జంప్ చేస్తూ వెనక్కి వచ్చి వెనకాల బౌల్ లో 4 బాల్స్ ఇచ్చేయాలి. ఓకే ఫైన్. సో ఏ టీం అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారు వాళ్ళే పరుగు పరుగు గేమ్ విన్నర్. అర్థమైందా? లేదు, అర్థం కాలేదు. మాకు కావాలి. ఇప్పుడు మీ అందరి కోసం ఉదయం మోక్ చేస్తాడు. తీసుకో. వాళ్ళకి కావాలని లేదు, నీకుంది. మాకు చేయాలి. ఇవేం చేయాలి? మాకు చేయాలి. మాకంటే వేసుకుని గెంతాలి. ఉదయ్ రెడీయా? రైట్ రైట్. ముందుగా పరుగో పరుగో గేమ్ ఆడడానికి మా అబ్బాయిలు వచ్చేస్తున్నారు. అబ్బాయిలు వచ్చేయండి. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీ ఉన్నారు. బాయ్స్ రెడీ? రెడీ 3 2 1 గో. పరుగో పరుగో గేమ్ ని మా టీం నుంచి బాయ్స్ కంప్లీట్ చేశారు. ఆయన ఇప్పుడు అమ్మాయిలు ఎంత క్యూట్ ఉన్నారు ఈ కాస్ట్యూమ్ లో. 3 2 1 గో. గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు చాలా బాగా ఫినిష్ చేశారు. మరి ఇప్పుడు వాళ్ళ గుండె లోతులో ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ బయట పెడదాం. సో నీ పేరు? సంధ్య. సంధ్య, గేమ్ ఆడేది ఎలా అనిపించింది? ఫన్నీగా అనిపించింది, చాలా రోజుల తర్వాత ఆడినట్టు. సో ఇప్పుడైతే నెక్స్ట్ నీ పేరు? కీర్తి. కీర్తి యూస్ గేమ్స్ ప్లేస్ కదా, హౌస్ యూస్ ఫీలింగ్స్? డైలీ వీడియో గేమ్స్ ఆడి ఆడి బోర్ కొట్టేసింది, కానీ ఈ రోజు ఈ గేమ్ ఆడాక ఐ ఫీల్ సమ్ వాట్ ఫ్రెష్.
హర్షవర్ధిని గేమ్ ఆడే కదా అనిపించింది? So very well excitement and enjoy. సో నీ పేరు? నా పేరు లీషా. లీషా, గేమ్ ఆడేసి కదా, నీకు ఎలా అనిపించింది? చైల్డ్హుడ్ ఫీలింగ్ అనిపించింది. మా అబ్బాయిలు వాళ్ళ హృదయం ఎలా స్పందిస్తుందో చెప్తారు. అబ్బాయి నీ పేరు? పవన్. పవన్, గేమ్ ఎలా అనిపించింది? బాగుంది. రోషన్, నీ గేమ్ ఎలా అనిపించింది? బేసిక్ చాలా ఫన్నీగా ఉంది, కానీ షార్ట్ లెవెల్ టీచర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఉదయ్, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? ఫన్నీగా అనిపించింది గేమ్. నీ పేరు? తిమోతి. తిమోతి, గేమ్ ఎలా అనిపించింది? చిన్నప్పుడు ఎప్పుడు ఆడాం కదా, ఈసారి ఆడాం కదా, ఫన్నీ గేమ్. సో పరుగు గేమ్ ఫినిష్ అయిపోయింది. బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ ఫీలింగ్స్ కూడా చెప్పేశారు. సూపర్, అందరికీ ఒకసారి గట్టిగా తప్పట్లు. ఇప్పుడైతే మనం ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోదాం. సో ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే నా స్కోర్ వచ్చేసి 18 seconds. సో మీ అమ్మాయిలు అలా కంప్లీట్ చేశారా? అవును, మరి ఇలాగే. ఓహో. ఆహాహా. అయ్యో. మా అయ్యో బాబోయ్. మా అబ్బాయిలు పరుగు గేమ్ ఫినిష్ చేశారు విత్ ఇన్ 15 seconds. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో జడ్జి గారు ఇప్పుడు మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు ఏ బాబు ఏరా బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి తరువులేసే గరీబు తరువులేసే గరీబు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉండేది పెర్ఫార్మెన్స్? సూపర్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదే ఎంజాయ్మెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ వస్తుంది. సో ఆ గేమే మెడలో మాల. మెడలో మాల గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి 2 అబ్బాయిలు వస్తున్నారు. అబ్బాయిలు కమాన్. మెడలో మాల గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చారు. ఇప్పుడైతే నా టీం నుంచి గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్, సో మెల్లమాల గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ మెల్లమాల గేమ్ ఎలా ఆడాలంటే ఈ మాస్కులు వేసి ముందుగా వచ్చే ఇద్దరికి మాస్కులు వేసి 2 డిఫరెంట్ ప్లేసెస్ లో 2 కార్నర్స్ లో ఉంచబెడతాం. సో మీరు మీ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మెడలో మాల వేయాలి. దీనికి ఏంటంటే ఎవరైతే తక్కువ టైంలో మెడలో మాల వేస్తారో వాళ్ళే విన్నర్ అన్నమాట. ఓకే, అర్థమైందా? ఈ గేమ్ ఆడడానికి అమ్మాయిలు వస్తారు. సో మెడలో మాల గేమ్ ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా నువ్వు? రెడీయా? రెడీ. 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి.
అండ్ ఇప్పుడు మా అబ్బాయిలు ఈ గేమ్ ఆడబోతున్నారు. అబ్బాయిలు ఐ యు రెడీ? కమ్ ఆన్. మెడలో మన గేమ్ ఆడడానికి మా అబ్బాయిలు రెడీగా ఉన్నారు. బాయ్స్ 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి కోడి యమ్మ తిక్క తిక్క కట్టరుల కోడి, పక్క పక్క ఫేసుబుక్ కోడి, నీ గుడ్డు పగల కొట్టి బొంగ కూగులల్ల కోడి. మెడలో మాలా గేమ్ ని మా అమ్మాయిలు అబ్బాయిలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ముందుగా మా అబ్బాయిలు ఈ గేమ్ ని ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 35 seconds. అసలు సూపర్ కదా మీరు. బంపర్. మీరు సూపర్ బంపర్ అయితే అదే బంపర్లకి బంపర్లు కొట్టుకోండి. మేమైతే ఫినిష్ చేసాం విత్ ఇన్ 30 seconds. సో మెల్లో మాల గేమ్ వినర్స్ వచ్చేసి ఉదయ్. ఇప్పుడు నీ హృదయ స్పందన ఎలాగ ఉంది? Anyway, thank you so much for participating, boys. Thank you so much for participating, girls. ఇప్పుడు మా పగిలిపోయిన గుండెలు అతుక్కోవడానికి ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి, ఎటుపోయావే అమ్మా, ఇకపైనే వినగలనా నీలాలి పాట, నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట అమ్మా అమ్మా నీ పసివానమ్మ. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సూపర్ మంచి. ఇప్పుడు జిల్ జిల్ జిగాలో మన అందరూ నవ్వుకోవడానికి ఎంజాయ్ చేయడానికి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి, ఓహో ఇన్నావా కన్నావా ఇన్నావా, ఓబామా లక్ష్మి నా ప్రేమ లక్ష్మి. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి, అబ్బబ్బా మురిసిపోకు సుబ్బారావు, నువ్వబ్బబ్బా మురిసిపోకు సుబ్బారావు. అరే కొనబోతే తినబోతే కొనబోతే ధరలు పెరిగిపోతుంటే ఎందుకు చల్లగా. అబ్బబ్బా అయ్యబ్బబ్బా మురిసిపోకు సుబ్బారావు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది స్పెషల్ పెర్ఫార్మెన్స్? సో అమ్మాయిలు అబ్బాయిలు అయితే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, మంచి ఉత్సాహంతో ఉన్నారు కదా. సో వాళ్ళ ఉత్సాహాన్ని ఏ మాత్రం తక్కువ కాకుండా నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వస్తున్న గేమ్ బెలూన్ బ్లాస్ట్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 అబ్బాయిలు, అలానే ఉదయ్ టీం నుంచి 2 అమ్మాయిలు వస్తున్నారు. ముందుగా నా టీం నుంచి 2 అబ్బాయిలు. కమ్ ఆన్. సో రెండు టీం నుంచి అబ్బాయిలు వచ్చారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్.
సో రెండు టీం నుంచి బాయ్స్ అలాగే నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు, ప్రాపర్టీస్ కూడా వచ్చేసారు, బ్యూటిఫుల్ బెలూన్స్. మరి ఈ గేమ్ ఎలా ఆడాలని ఉదయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో గర్ల్స్ అండ్ బాయ్స్ అక్కడ మ్యాట్ చూస్తున్నారు కదా. సో టీమ్ లో ఇద్దరు ఉన్నారు. ఇద్దరులో ఒక మనిషి వెళ్ళి అక్కడ మ్యాట్ మీద నిల్ డౌన్ అయ్యి ఇలా వంగోవాలన్నమాట. నిల్ డౌన్ పొజిషన్ లో వంగిన తర్వాత ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెలూన్ ఇస్తాను. వాళ్ళకి నుంచి పరిగెట్టి వెళ్ళి అక్కడ కూర్చున్న వాళ్ళ వీపు మీద బెలూన్ పెట్టే ధామని బ్లాస్ట్ చేయాలి. ఏ అమ్మాయి అయితే ఇక్కడ పరిగెట్టుకుని వెళ్ళిందో ఆ అమ్మాయి అక్కడ కూర్చుంటుంది, ఏ అమ్మాయి అయితే కూర్చుందో ఆ అమ్మాయి మళ్ళీ పరిగెట్టుకుని వస్తుంది అనమాట. సో అలాగా చేంజ్ అవుతూ వాళ్ళు వెళ్తూ ఉండాలి. ఓకే, సో ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళ ఈ గేమ్ విన్నర్. ఓకే, అర్థమైందా? సో ఫస్ట్ బాయ్స్ వస్తున్నారు. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీ? 3, 2, 1 గో. మా అబ్బాయిలు ఫినిష్ చేశారు అండ్ ఇప్పుడు అమ్మాయిలు వంత వచ్చేసింది. అమ్మాయిలు 3, 2, 1 గో. అబ్బాయిలు చాలా చక్కగా ఫినిష్ చేశారు. సో ముందుగా ఇప్పుడు ఎవరైతే బెలూన్ బ్లాస్ట్ గేమ్ విన్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటే ఎవరైతే 90 సెకండ్స్ లో ఎక్కువ బెలూన్ బ్లాస్ట్ చేశారో వాళ్ళే విన్నర్స్. మీకు చెప్పలేదు. ఎస్, ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఒక టైమర్ ఉండింది. సో 90 సెకండ్స్. ఓకే, 90 సెకండ్స్ లో ఎవరు ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారో చూద్దామా. బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో మా అబ్బాయిలు స్కోర్ చేశారు 7 బెలూన్స్. సెవెన్ బెలూన్స్ కి ఎంత గెంతితే మరి మీరు ఎంత గెంతాలి. మా గర్ల్స్ మొత్తానికి సూపర్ పడి లేచి మొత్తానికి 10 బెలూన్స్. Boys and girls, thank you so much for playing. Hey, thanks. So boys and girls అయితే సూపర్ గా ఆడేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా సూపర్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఉందంట. చూసేద్దామా మరి? Let's enjoy. अल्लाह 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 नाम तेरे नाम मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम ये तो अल्लाह 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 नाम तेरे नाम ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम ये जिया जिया यानुगे अरेबिया जैया जैया चिंदाड़े दमोमिया हाय अल्लाह हंगामा ये तो होश उड़ाया బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉండేది? సో అలా అనిపించింది అనమాట. మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. Yeah.
షోకిల్ల స్తంతులన్నీ తీసుకుపోయి మిస్సు అయినా షోకిల్లానే షోకిల 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 కిల్ల ఎగిరి ఎగిరి తిరిగి తిరిగి గిరగిర అనిపిస్తే షోకిల్ల స్తంతులన్నీ తీసుకుపోయి మిస్సు అయినా షోకిల్లానే సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉండేది పర్ఫార్మెన్స్? ఆ పర్ఫార్మెన్స్ లో ఒక సూపర్, వెరీ గుడ్. సో అదే తోటి మనం గేమ్స్ ఇంకా ముందు తీసుకెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే ఇంట్రెస్టింగ్ గేమే సై అంటే సై. ఇప్పుడు మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. మరి ఈ గేమ్ ఆడడానికి ముందుగా మా బాయ్స్ 5 మెంబర్స్ వస్తున్నారు. బాయ్స్ కమ్ ఆన్. సో రేడియో టీం నుంచి బాయ్స్ వచ్చారు కాబట్టి నా టీం నుంచి గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, సో ఇప్పుడైతే గర్ల్స్ అండ్ బాయ్స్ రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే గేమ్ ఆడాలంటే మనకు కావాల్సింది ప్రాపర్టీస్ ప్లీజ్. సై అంటే సై గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలతో పాటు ప్రాపర్టీస్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలి, ఏం చేయాలి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కార్పెట్ ఉంది. కార్పెట్ మీద లెమన్స్, చాక్లెట్స్ అండ్ బాల్స్ ఉన్నాయన్నమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే టీమ్ లో 5 ఉన్నారు కదా, 5గురిలో ఒక మనిషి బాల్ లో పడుకుంటాడు ఈ బ్లాక్ మ్యాట్ మీద. సో పడుకున్న తర్వాత మిగతా 4 వైపులా ఆ మ్యాట్ ని ఎత్తాలన్నమాట. ఎత్తి ఆ మనిషిని ఇలా తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఆ పర్సన్ ఎవరైతే పడుకున్నారో మ్యాట్ మీద వాళ్ళు ఈ చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్ ని కలెక్ట్ చేసుకుని ఇలా వెనక్కి వేసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. సో అలాగా ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేస్తారో, ఎక్కువ చాక్లెట్స్, ఎక్కువ లెమన్స్ అండ్ ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారు వాళ్ళు విన్నర్స్ అవుతారు లేదని తర్వాత చెప్తాను. సో తీసుకెళ్లిన మనిషిని అక్కడికి వదిలేయకండి, అక్కడ తీసుకుని వెనక్కి తెచ్చింది. ఓకే, ఎస్ ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అవ్వరు. ఎందుకంటే ఇందులో కొంచెం ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ లెక్క ఉంది, అది తర్వాత చెప్తాను. ఇప్పుడైతే బాయ్స్ అండ్ గర్ల్స్ అవి రాడి. ముందుగా ఎవరు వస్తారు? అబ్బాయిలు వస్తారు. కామన్ బాయ్స్. Three, 2, 1, go! ఫినిష్ చేశారు. మరి ఎన్ని ఐటమ్స్ పిక్ చేశారో కౌంట్ చేద్దామా? yes count చేద్దాం. Let's start with chocolates. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 బాయ్స్ కలెక్ట్ చేశారు 40 చాక్లెట్స్. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. 1 2 3 4 5 6 7 లెమన్స్. నెక్స్ట్ బాల్స్ కౌంట్ చేద్దాం. 1 2 3. సో బాయ్స్ కలెక్ట్ చేశారు 3 బాల్స్. మరి గర్ల్స్ గేమ్ ఆడడానికి రెడీయా? yes మేము కూడా సిద్ధం, మేము కూడా చాలా కలెక్ట్ చేస్తాం అంటున్నారు. గర్ల్స్ గర్ల్స్ ఆర్ రెడీ? గర్ల్స్ ఆర్ రెడీ? 3 2 1 go! సో అమ్మాయిలు అయితే ఫినిష్ చేసేసారు సై అంటే సై గేమ్. ఇప్పుడు ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారో చూసేద్దామా? ఏం తల్లి ఎవరమ్మా కలెక్ట్ చేసింది? ఏంది ఇది? ఓకే, సో ఫస్ట్ అయితే చాక్లెట్స్ 1 2 3 4 5 6 7 8 9
10, 11, 12, 13, 14, 15, 16. 17, 18, 19, 20, 21. సో అమ్మాయిలు అయితే కలెక్ట్ చేశారు 20 చాక్లెట్స్. సూపర్. ఇప్పుడు లెట్స్ గో ఫర్ లెమన్స్. 1, 2. సో అమ్మాయిలు అయితే కలెక్ట్ చేశారు 2 లెమన్స్. నా ఇప్పుడు బాల్స్ అన్నమాట. సో అమ్మాయిలు అయితే సింగిల్ బాల్ కలెక్ట్ చేశారు. బాల్స్ 1. సో అమ్మాయిలు అబ్బాయిలు మరి ఆ ట్విస్ట్ ఏంటో ఎవరు విన్ అయ్యారో చూద్దామా? Yes, చూసేద్దాం. గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు చాలా చక్కగా ఫినిష్ చేశారు. మరి ఈ గేమ్ లో చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాను కదా, ఆ ట్విస్ట్ ఏంటి అని ఉదయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎస్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీ స్కోర్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ స్కోర్స్ మీరు డిసైడ్ చేయాలి. సో ఇదే ఆ ట్విస్ట్. బాగుంది కదా? సూపర్. కానీ ఇది ఎలా డిసైడ్ చేస్తా ఉన్నదాన్ని లాజిక్ అన్నమాట. సో నా దగ్గర 3 చిట్స్ ఉన్నాయి. ఆ చిట్స్ లో 100, 50 and 30 ఉన్నాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ ఇప్పుడు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, మనం ఒక చిట్ తీస్తాం అందులోంచి. సో ఆ చిట్ లో ఒకళ్ళు 100 వస్తే 50 into 100, ఒకళ్ళు 50 వస్తే 50 into 50, 30 వస్తే 30 into 30 అలా అనమాట. సో వాళ్ళు కూడా అలాగే చిట్స్ తీస్తారు, మీరు కూడా అలాగే చిట్స్ తీస్తారు అనమాట. సో మీ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ వి రెడీ? సో ఫస్ట్లీ బాయ్స్, సో మీరు ఫస్ట్ ఏది కావాలి మీకు? చాక్లెట్స్. చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్. చాక్లెట్స్ 40 చాక్లెట్స్ కి మీరు ఇచ్చేసుకో. 30. నెక్స్ట్ స్కోర్ కి వెళ్దాం. లెమన్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 7 లెమన్స్. మరి మేము కలెక్ట్ చేసిన 7 లెమన్స్ కి మీరు ఇచ్చేసుకో. 50. సూపర్. సో 7 లెమన్స్ కి 50 వచ్చింది కాబట్టి 7 into 50. నెక్స్ట్ ఏది? బాల్స్. బాల్స్. ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? 3 బాల్స్. మా వాళ్ళు కలెక్ట్ చేసిన 3 బాల్స్ కి మీరు ఇచ్చేసుకో. 100. సో 3 బాల్స్ కి తీసేసుకో 100 కాబట్టి 100 into 3 అన్నమాట. ఓకే. సో సూపర్. సో ఇప్పుడైతే బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేశారు కాబట్టి ఇప్పుడు గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. చూసుకున్నా ఇప్పుడు. సో గర్ల్స్ ఫస్ట్ ఏది? చాక్లెట్స్. చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం? 20 చాక్లెట్స్ కలెక్ట్ చేశాం కాబట్టి దానికి మీరు తీసొచ్చే 50. సో 20 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి 20 into 50. సో నెక్స్ట్ ఏది పాప? బాల్స్. బాల్స్. ఎన్ని బాల్స్ కలెక్ట్ చేసాం? 1. 1 బాల్ కలెక్ట్ చేసాం, దానికి మీరు తీసేది 30. సో 1 బాల్ కలెక్ట్ చేశాం కాబట్టి 1 into 30. సో నెక్స్ట్ ఏది? లెమన్. లెమన్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేసాం? 2 లెమన్స్ కలెక్ట్ చేసాం, దానికి మిగిలింది 100. సో 2 into 100 అన్నమాట. సూపర్. వెరీ గుడ్. సో ఈ విధంగా బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేశారు, గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేశారు. సో ఇప్పుడు ఫైనల్ స్కోర్ ఏంటో చూద్దాం. ఓకే రెడీ? సై అండ్ సై గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఫినిష్ చేస్తున్నారు. మనం ఫైనల్ స్కోర్స్ చూడాలంటే మనం కౌంట్ డౌన్ చేద్దామా? yes 10 9 8 7 6 5 4 3 2 వెరీ గుడ్. గట్టిగా తప్పట్లు. సో సై అండ్ సై గేమ్ లో మనం స్కోర్ చేసాం 1 2 3 0. సై అంటే సై గేమ్ లో మా అబ్బాయిలు స్కోర్ చేశారు. సో సూపర్. ఒక్కొక్కసారి మీరు గెలుస్తారు, ఒక్కొక్కసారి మీరు గెలుస్తారు. కానీ సో ఓకే సూపర్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ బాయ్స్. రేణు నువ్వు గెలిచేసాను సరదా పడుతున్నావు కదా, కానీ గెలిచింది నువ్వా నేనా అని కాదు. ఈ రోజు గెలిచింది జాహ్నవి డిగ్రీ కాలేజ్. హాయ్, చూసారుగా జిల్ జిల్జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా నెంబర్స్ 7993616090, 8801716257. సో చూసారు కదా, ఇక్కడ ఉన్నంత ఎనర్జీతో
పాటు నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ రచ్చ రంబాల స్టూడెంట్స్ లో నెక్స్ట్ కాలేజ్ లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ అండ్ కీప్ స్మైలింగ్. బై బై.